అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ ప్రసాద్. ముందుగా వెల్కమ్ టు శ్రీవేద ఐటీ. సో ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? అసలు జనరేటివ్ ఏఐ ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనేది ముందు ముందు వీడియోలో కూడా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మోస్ట్ అంటే ఎక్కువగా పాపులర్ అయినటువంటి కోర్స్ అన్నమాట. అలానే టెక్నాలజీ, ఎక్కువగా ఉద్యోగాలు కూడా మనకు జనరేటివ్ ఏఐలోనే వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి జనరేటివ్ ఏఐ గురించి ముందుగా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? దాన్ని మనం జెన్ ఏఐ అని కూడా పిలుస్తాం. ఈ జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని చెప్పనేసి మన తెలుగులో కూడా మనం అంటాం. సో ఇంతకీ దీని మీనింగ్ ఏంటిదంటే, సో డెఫినిషన్ టు క్రియేట్ న్యూ డేటా లైక్ హ్యూమన్. అంటే ఏంటిదంటే మనిషి ఎలాగైతే ఒక కొత్త డేటాని సృష్టిస్తాడో అలానే ఈ జెన్ ఏఐ అనేది కూడా కొత్త డేటాని సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది అంటే మనకు ఆటోమేటిక్గా కొత్తగా ఆ, ఉన్న డేటాని కాకుండా ప్రీవియస్గా ఉన్న అంటే ముందుగా ఉన్న డేటాని తీసుకొని ఈ కొత్త డేటాని అది క్రియేట్ చేస్తుంది. అది హ్యూమన్స్ లాగా ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనమాట. అంటే రకరకాల డేటాని క్రియేట్ చేస్తుంది. అది ఏంటిదంటే టెక్స్ట్ డేటా, ఇమేజ్ డేటా, ఆడియో డేటా, వీడియో డేటా. హ్యూమన్ లాగా ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, మనం ఒక మెయిల్ రాయాలనుకోండి, ఆ మెయిల్ని ఎలా అయితే రాయాలనుకుంటున్నామో ఆ మెయిల్ని మనకు ఆటోమేటిక్గా ఈ జెన్ ఏఐ అనేది మనకు రాసి చూపిస్తుంది. అలానే మనం ఏదైనా ఒక లీవ్ లెటర్ రాయాలన్నా, లేదంటే ఇంకో ఒక క్లయింట్తో మనం మాట్లాడాలన్నా కూడా ఎలా మాట్లాడాలి, సో ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా ఉండాలి, దానికి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనమాట కంప్లీట్గా టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇమేజ్ కూడా రకరకాల అంటే ఉన్న ఇమేజెస్ని తీసుకొని కొత్త ఇమేజెస్ని సృష్టిస్తుంది. మనకు ఈ మధ్యన బాగా పాపులర్ అయినటువంటి గిబ్లీ ఆర్ట్ మనకు తెలిసిందే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆడియో. సో రకరకాల ఆడియోలన్నింటినీ తీసుకొని కొత్త ఆడియోని మిక్స్ చేసుకొని ఆ, తీసుకొని వస్తుంది. ఈ ఆడియోలో మ్యూజిక్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. అలానే వీడియో, అంటే మన దగ్గర రకరకాల వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నిటిని మనం ఈ మోడల్కి ఇస్తే అది ఒక న్యూ వీడియోని కూడా మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఇందులో మనకి రెండు రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి గ్యాన్స్ అని, ఇంకోటి ఎల్ఎల్ఎంస్ అని. గ్యాన్స్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం. ముందు ఈ గ్యాన్స్ అనేది చూద్దాం ఫస్ట్. సో వర్క్స్ బెటర్ ఫర్ ఇమేజ్ డేటా జనరేషన్ అండ్ ఆల్సో ఫర్ వీడియో ఆల్సో. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఒక డేటాను జనరేట్ చేస్తుందని చెప్పాం, టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో అని. ఈ గ్యాన్స్ అనేది దేనిపైన ఎక్కువగా బాగా వర్క్ చేస్తాయి అంటే ఇమేజ్ క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తుంది. అలానే వీడియోని కూడా క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అది ఏంటిదంటే ఎల్ఎల్ఎంస్ అన్నమాట. ఇది సో దేని మీద బెటర్గా వర్క్ చేస్తుంది అంటే వర్క్స్ బెటర్ ఫర్ టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజ్ డేటా జనరేషన్. అంటే ఇది టెక్స్ట్కి, ఆడియోకి, వీడియోకి, ఇమేజ్ డేటాని కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది అని చెప్పనేసి మనకి చెప్పబడింది. సో ఈ వీడియోలో ఇంతవరకు తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం అసలు గ్యాన్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. థ్యాంక్స్.